బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాతబస్తీ మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మంది కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకోగా దాదాపు 4 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. మిరాలం చెరువులో గత కొంతకాలంగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోజులానే బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం ఉదయం 8 గంటలకు చెరువులోని బ్రిడ్జ్ వద్దకు వెళ్లారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలోని పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా సాంకేతిక లోపంతో కార్మికులు ప్రయాణిస్తున్న బోట్ పాడైపోయింది. కార్మికులు ఎంత ప్రయత్నించినప్పటికీ బోట్ ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు హైడ్రా అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, ఫైర్ సేఫ్టీ, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 4 గంటల శ్రమించి కార్మికుల ఆచూకీ తెలుసుకున్నారు. ముందుగా 4 కార్మికులను కాపాడిన రెస్క్యూ టీమ్స్ తర్వాత మరో 5గురిని సురక్షితంగా కాపాడాయి. చెరువులో చిక్కుకున్న వారిలో ఒకరు సాల్ట్ టెస్టింగ్ ఇంజనీర్, ఒకరు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్తో పాటు 7గురు కార్మికులు ఉన్నారు. వీరందరూ ఆంధ్రాకు చెందిన వారిగా గుర్తించారు బహదూర్పుర పోలీసులు. చెరువులో చిక్కుకుపోయి బయటపడ్డ వారిలో దొడ్డి పైడిరాజు, జె ముస్లినాయుడు, దండుపుడి రాము, మర్రశివ, పి వెంకట్, దేముడు, నూక శివప్ప, నూకరాజు, పిఎస్ రాయుడు ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఏదైతే పాత బస్తీ చెరువులో తప్పిపోయిన వారందరూ సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తుంది. సుమారుగా ఎన్ని గంటల పాటు వీరికి శ్రమించారు? వీరి కోసం అందరినీ సేఫ్ గా ఇంటికి పంపించారా? అఖిల, దాదాపు 4 గంటల వరకు కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగాయి. మొత్తంగా 4 గంటల తర్వాతనైతే వాళ్ళని అందరినీ సురక్షితంగా కాపాడిన పరిస్థితి. ప్రస్తుతం మనం వాళ్ళని ఎక్కడి నుండి అయితే కాపాడారో అదే స్పాట్లో ఉన్నాం. మీరాలం చెరువు వద్ద ఉన్నటువంటి ఆ స్పాట్లో అయితే ఉన్నాం. ఇదే స్పాట్ నుండి అయితే వాళ్ళని హైడ్రా బృందాలు అయితే వాళ్ళని వెలికి తీసాయి. అయితే రోజులాగానే మీరాలం చెరువుకు సంబంధించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే మనకి చింతల్మేట్కి, మీరాలం నుండి చింతల్మేట్ వరకు వెళ్లాల్సినటువంటి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే గత కొన్ని రోజుల్లో కూడా కొనసాగుతున్నాయి. అయితే దానికి ముఖ్యంగా ఆ చెరువులో ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేయాలి కాబట్టి దాదాపు 2 ఇంజనీర్లు, అదేవిధంగా 7గురు లేబర్స్, మొత్తంగా 9 మంది కూడా చెరువు లోపలికి వెళ్లారు. ఉదయం 8 గంటలకు చెరువు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా పనులన్నీ పూర్తి చేసుకొని దాదాపు 6 గంటల సమయంలో వాళ్ళు రిటర్న్ అయిన పరిస్థితి. సో 6 గంటలకు రిటర్న్ అయిన సమయంలో ఒక్కసారిగా కూడా వాళ్ళ బోటు టెక్నికల్ లోపం వచ్చి కూడా ఆగిపోయినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ దగ్గర నుండి ఏదైతే సహాయక చర్యల నుండి హైడ్రా బృందాలు అయితే వాళ్ళని ఎక్కడి నుండి అయితే బయటకు తీసుకొచ్చాయో ఇక్కడ నుండి దాదాపు 2 కిలోమీటర్ల లోపల వరకు కూడా వాళ్ళు ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే వాళ్ళు వెంటనే 6 గంటల సమయంలో వాళ్ళ బోట్ ఆగిపోగానే వారు భయాందోళనకు గురై దాదాపు 1 గంట 2 గంటల పాటు కూడా ఆ బోట్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంతకీ కూడా అది ఆన్ కాకపోవడంతో వెంటనే ఇక్కడ సమాచారం ఇన్ఛార్జికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇన్ఛార్జ్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువు దగ్గర ఒక హైడ్రా ఆఫీసర్, ఎప్పుడే కానీ ఒక హైడ్రా ఆఫీసర్ నిఘాలో అయితే చెరువు ఉంటుంది. ఆ హైడ్రా ఆఫీసర్కి ఇటు కాల్ చేయగానే అటు వెంటనే కూడా హైడ్రా ఆఫీసర్ కూడా అలర్ట్ అయిపోయి మొత్తంగా వాళ్ళ టీం అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయగానే అటు బహదూర్పుర లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా హైడ్రా, ఫైర్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు కూడా అందరు ఇక్కడికి చేరుకుని దాదాపు 4 గంటల వరకు కూడా ప్రయత్నించారు. సో ఈ 4 గంటల వరకు కూడా మనకు ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుంటే చెరువులో ఇది గుర్రప్టెకు ఉన్నట్టు ఎక్కువ కూడా కనిపిస్తుంది. సో ఈ గుర్రప్టెకు వల్ల అటు సహాయక చర్యలకు అయితే సహాయక బృందాలకు చాలా మటుకి కూడా కష్టతరమైంది. ఎందుకంటే ఇది మొత్తంగా కూడా లోపలికి వెళ్ళకుండా, ఎందుకంటే మనకి SGRF సంబంధించినటువంటి బోట్స్ లోపలికి వెళ్ళడానికి చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే చెరువు మధ్యలో ఇలాంటిది చాలా వరకు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇవి చాలా ఆటంకం కలిగించాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా వీటి వల్లనైతే దాదాపు 4 గంటలు కూడా వాళ్ళని తీసుకురావడానికి చాలా కూడా కష్టపడ్డారు. ఒకసారి మనము రాత్రి ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, మొదటగా ఇన్ఫార్మ్ చేసినటువంటి హైడ్రా, ఈ చెరువు మొత్తంగా కూడా ఒక హైడ్రా ఆఫీస్ నిఘాలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ముందుగా సమాచారం మీకే అందింది, అసలు ఏ టైంకి అందింది, ఏంటి, వాళ్ళు ఏమని చెప్పారు మీతో? నేను డ్యూటీ దిగిపోయినాం సార్. డ్యూటీ దిగిపోతే మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తెలుగు రాదు కొంచెం. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినంటే, అరే ఇట్లా అయిపోయింది, ఇది ప్రాబ్లం, మీ డిఆర్ఎఫ్కి పిలువంటే మేమేం చెప్పినంటే మేము డైరెక్ట్ పిలవడానికి రాదు మాకు. ఎందుకంటే మేము ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ చేస్తాం. పోలీస్ కంప్లైంట్ చేయండి అంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మొత్తం మా డిపార్ట్మెంట్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసారు.
మా వాళ్ళు వచ్చారు ఆ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి లోపల వెళ్ళిపోయారు. డైలీ వర్క్ నడుస్తుంది ఇక్కడ. అంటే దాదాపు 2 కిలోమీటర్ల లోపల వెళ్ళి కూడా వర్క్ చేస్తూ ఉంటారు, డైలీ చేస్తూ ఉంటారు అంటున్నారు. మరి ఈ రోజే ఆ సమస్య ఎందుకు వచ్చింది, అసలు బోట్ ఎందుకు ఆగిపోయింది అక్కడ? అక్కడ ఏమైందంటే సార్, ఇక్కడ ఇది చెత్త వస్తుంది, ఒక్కొక్కసారి గాలి నుంచి అక్కడ వెళ్ళిపోతుంది, గాలి ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చేస్తుంది. అంటే పెద్ద పెద్ద చెత్త ఉండదు అందులో. ఆ చిన్న బోట్ ఉంది, ఎంతమంది ఒక మిషన్ ఉండే ఇక్కడ, ఆ మిషన్లో ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతుండే, లోపల పోయి వాళ్ళకి డ్రాప్ చేసి ఆ మిషన్ వస్తుండే, వాళ్ళకి తీసుకొస్తుండే. ఇప్పుడు మిషన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, మిషన్ లేదు ఇక్కడ, ఆ చెత్త మిషన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి ముందుగా జిహెచ్ఎంసీ నుంచి ముందుగా ఉండే ఇక్కడ మిషన్ ఇప్పుడు లేవు. వాళ్ళు పోర్ట్లో పోతారు, ఆడ ప్రాబ్లం ఉంటుంది. పోటీ అనేది కొంచెం ఇట్లా అయితే కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఆ చెత్త గాలికి అక్కడ పోతే ఇక్కడ పోతే, ఆ చెత్త పెద్ద చెత్త వచ్చేసింది. అది వస్తే మా వాళ్ళు ఏం చేసారు, నాకు ఫోన్ చేసారు, సార్ ఇట్లా ఎందుకంటే నేను ఇక్కడ పాత మనిషి ఉన్నాము, 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను డ్యూటీ ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి వాళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా దాదాపు 4 గంటలకు ఎక్కువ సమయం పట్టిందంటూ కూడా తెలుస్తోంది. ఎందుకు సహాయక చర్యలకు కూడా అదే చెత్త అడ్డొచ్చిందని చెప్పుకోవచ్చా? అవును సార్, అది చెత్త ఉంటుంది. ఇప్పుడు డిఆర్ఓలు వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ నుంచి వాళ్ళు సాఫ్ చేసి వాళ్ళకి తీసుకుపోయి ఒక్కొక్క మనిషి 2 మనిషికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ 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 చేయాలి, ఇక్కడ నిలబెట్టాలి, మళ్ళీ లోపల పోయి వాళ్ళకి తీసుకొస్తున్నారు. అందుకే ఇక్కడ కార్రవాయి చేయాలి, పోలీసుకి చేసినాం. పోలీస్ తర్వాత హైడ్రా ఉంటుందా కార్రవాయి ఉంటుంది సార్, ఆ కార్రవాయి నుంచి అందుకే కొంచెం లేట్ అయిపోయింది. మనుషులకి ఏం కాలేదు, వాళ్ళు తీసుకొచ్చారు. మా డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్లీ ఎప్పుడంటే ఎప్పుడు 24 hours ఉంటుంది సార్. సో మనం వింటున్నాం కదా, ఈ గుర్రపు టెక్కు సంబంధించిన చెత్త వల్లే, ఈ చెరువులో పేరుకుపోయినటువంటి చెత్త వల్లనే దాదాపు అక్కడ వాళ్ళ బోటు ఆగిపోయింది. అదేవిధంగా సహాయక చర్యలకు కూడా ప్రధాన ఆటంకంగా కూడా ఈ గుర్రపు టెక్కు సంబంధించినటువంటి పుత్తగా కూడా చెత్త రెండిపోవడంతో అయితే వాళ్ళ బోట్ ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ చిక్కుకున్న 9 మంది కూడా అందరూ కూడా ఆంధ్రాకి చెందిన వాళ్ళు కూడా ఆ బహదూర్పుర పోలీసులు అయితే గుర్తించారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అయితే బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. ఎవరికి కూడా ఏమీ కాలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే దాదాపు ఒక చెరువులో 2 కిలోమీటర్ల దూరంలో ఒక బోట్ ఆగిపోయింది అని అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో, ఆ భయాందోళన మనము ఊహించవచ్చు. సో వెంటనే ఆ అలర్ట్ అయిపోయినటువంటి అధికారులు కానీ, అటు ఫైర్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా హైడ్రా డిఆర్ఎఫ్ అధికారులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని దాదాపు ఆ 4 గంటలు శ్రమించారు. 4 గంటల తర్వాత ముందుగా కూడా దాదాపు ఒక 4గురిని బయటకు తీసుకొచ్చారు, తర్వాత మరో 5గురిని, మొత్తంగా కూడా 9 మందిని తీసుకొచ్చారు. అయితే బయటకు తీసుకొచ్చినాక ఇంటర్వ్యూట్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రాకి చెందిన వాళ్ళు. అందులో 2, ఒకరేమో క్వాలిటీ కంట్రోల్ టెస్టర్ సంబంధించినటువంటి ఇంజనీర్, అదేవిధంగా సాల్ట్ టెస్టర్ సంబంధించినటువంటి ఇంజనీర్, ఈ 2 ఇంజనీర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ వేయడానికైతే ముందుగా సాయిల్ టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ సాయిల్ టెస్ట్లో భాగంగానే వీళ్ళు ఉదయం అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 8 గంటల తర్వాత కూడా వాళ్ళ పని పూర్తి చేసుకొని వస్తున్న టైంలో